शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। పరమాత్మని అందరూ చూస్తూనే ఉంటారు. ఎందుకంటే వాడు ఉన్నాడు అంటేనే ఆ పరమాత్మ ఉన్నట్టు. కాబట్టి పరమాత్మని నేను చూడటం లేదు అనటము అసందర్భం. ఎందుకంటే ప్రతి సందర్భంలోనే ఆయన ఉన్నాడు. నువ్వు ఊపిరి పీలుస్తున్నావు అంటేనే ఆయన ఉన్నట్టు. కాబట్టి ఆ పరమాత్మని అందరూ చూస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు, అన్నీ చేస్తూనే ఉన్నారు. ఇంకా నాకు పరమాత్మ కనపడలేదు, అనుభవంలోకి రావటం లేదు అనుకోవటం ఎలాంటిదో మీకే అర్థమవుతుంది. కాబట్టి పరమాత్మ అనేది అంటే అహం బ్రహ్మాస్మి అనే స్థితి అందరూ అనుభవించేదే. ఈ అనుభవం ప్రత్యేకంగా పొందవలసిన ఆవశ్యకత లేనే లేదు. ఆ స్థితిలో ఉండాలి అంతే. ఆ స్థితిలో ఎలా? ఇది పెద్ద ప్రశ్న అందరికి. సందేహం, భయం. గుర్తించారు పరమాత్మని. ఎస్, ఉన్నాడు. సర్వకాల సర్వ అవస్థల యందు ఉన్నది అతనే. కానీ ఆ సర్వకాల సర్వ అవస్థల యందు అతన్ని గుర్తించుతుంది. దీనికి అనేక కారణాలు, ఉదాహరణలు ఏవేవో చెప్పుకోవచ్చు. ఎవరు చెప్తారు అంటే పరమాత్మ ఉన్నాడని గ్రహించి కూడా నేనుతో వ్యవహారం చేశాను. ఎలా ఉండాలంటే ఆ స్థితి పరమాత్మని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేని స్థితి లాగా. అంటే గుర్తించని స్థితి నాకు కలగనే కలగరా. ప్రతి క్షణం నేను ఆయన్ని గుర్తిస్తూనే. అంటే నీకు ఆ యొక్క దృఢ విశ్వాసం, సంకల్పం ఏదైనా సరే అది ఉండి తీరా. అది ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఎట్లా అయితే బాహ్య ప్రపంచంలో మీరు వీళ్ళని వదిలి ఉండలేము, వాళ్ళని వదిలి ఉండలేము, బెంగ, ఇలా రకరకాలుగా ఎన్నో అనుభవాలు, డైలాగ్స్. చాలా కష్టం వదిలేసి ఉండటం, ఇలా ఎన్నో చెప్పుకుంటూ ఉంటారు. వారితో మాట్లాడకుండా ఉండలేము, చూడకుండా ఉండలేము అని ఇలా ఎన్నో బాహ్య ప్రపంచం. కానీ అవన్నీ కూడా, ఆ అభిప్రాయాలన్నీ కూడా మారిపోతూనే ఉంటాయి, సందేహమే లేదు. చూడకుండా ఉంటారు, మాట్లాడకుండా ఉంటారు, ఇలా రకరకాలుగా కూడా జరుగుతుంది. ఎందుకంటే అదంతా బాహ్యం, నశించేది. నీ అభిప్రాయాలు అలా మారిపోతుంది. ఎందుకంటే అక్కడ నేనుతో ఉన్నాయి అవన్నీ కూడా. ఈ నేను ఒక దేహాన్ని చూస్తుంది, ఒక బంధాన్ని చూస్తుంది. కాబట్టి ఎందుకంటే నేనే బంధము కాబట్టి అది అన్ని బంధాలనే చూస్తుంది, సందర్భాల నుంచి చూస్తుంది. కాబట్టి అవన్నీ మారినప్పుడల్లా వీడి అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి, ఈ నేను మారిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే అసలైనది అంటే ఈ నేను అనేది నామరూపాలతో కాదురా, ఉన్నది అదే అని ప్రగాఢ విశ్వాసంతో అనుక్షణం ఆ అసలైన నేనుతో తాదాత్మ్యత చెందాలి. అంటే విడవలేని పరిస్థితిలో ఉండాలి. ఒక్క సెకండ్ కూడా నేను ఈ నామరూపాలతో వ్యవహరించు. నాకు నామరూపరహిత స్థితే నేను. ఎవరు చనిపోవాలని కోరుకోరు, ఈ దేహం నశించాలని కోరుకోరు. ఏదో శ్మశాన వైరాగ్యమో ఏదో వచ్చినప్పుడు మాత్రమే అలా అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఎవరు కూడా చనిపోవాలని అనుకోరు. ఇంకొన్నాళ్ళు బతికితే బాగుండి, ఏవో పనులు ఉన్నాయి అవన్నీ చేసుకోవాలి, ఎన్నో అనుకున్నాను అవ్వలేదు, ఇలా రకరకాలుగా చెప్పుకుంటారు. కానీ ఎవరైతే ఈ దేహం కన్నా మించినది ఏదైతే ఉందో దానితో తాదాత్మ్యం ఎలా జరుగుతుందంటే నువ్వు దేహంతో పొందినప్పుడు దాంతోటే ఉంటావు.
ఆఫీస్ టైమింగ్స్ అయిపోగానే ఎక్కడికి వెళ్తారండి? నిజంగా మంచి వాళ్ళైతే ఇంటికే వస్తారు, ఇంకెక్కడికి వెళ్ళరు వాళ్ళు. ఆఫీసు లేకపోతే ఇల్లు. అలాగే ఇది అంతే. అక్కడేమో రోజు వెళ్లాల్సిందే జీవనం సాగించడానికి. ఇక్కడ వెళ్ళవలసిన ఆవశ్యకత లేదు. నువ్వు ఇందులోనే ఉంటూ ఆఫీస్ పనులు కూడా చేసుకోవచ్చు, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీ బాహ్యమైన పనులైనా, ఎవరిని ఇష్టపడ్డా, ఎవరి యందు ద్వేషం ఉన్నా, ఏది ఉన్నా సరే అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉంది. అప్పుడు కాబట్టి నీ హృదయంలో ఆ పరమాత్మ అసలైన లక్షణం, పరమోత్కృష్టమైన ఒకటే ఒక గుణమైనది లక్షణం, ప్రేమగా ఉండటమే. అంటే ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోక్కర్లేదు, వాడు వెధవ పనులు చేసినానా ఇలానే. ప్రేమ అంటే అర్థం ఏమిటి? అవతల వాడు చెడ్డగా ఉన్నప్పుడు వాడిని కోపట్టం కూడా ప్రేమ. అంతే తప్ప వాడు ఎలా నశించినా పర్వాలేదు, నా ప్రేమ మారదు అనటం ప్రేమ అనిపించుకో. అంటే వాడి యొక్క యోగక్షేమం వహామ్యహం అన్నాడు ఆయన. అది అసలైన ప్రేమ. వాడి యొక్క యోగము క్షేమము బాహ్యంలో చూస్తే వాడి యొక్క వృద్ధి అనండి, వాడు ఇదన్నీ, వాడి మంచితనానికి, వాడి చక్కగా చదువుకోవటము, ఉద్యోగం, ఇలాంటివన్నీ బాహ్యంలో యోగక్షేమాలు. వాడికి ఆపదలు రాకుండా వాడికి మంచి ఫుడ్ పెట్టడం, ఇలాంటివన్నీ బాహ్య ప్రపంచం. కాబట్టి ఇక్కడ ఆ పరమాత్మ కూడా అదే చెప్పాడు. మరి ఆయనకు ప్రేమ లేదా? అదే యోగక్షేమాలు చూడటం. పిల్లల్ని ప్రేమగా పెంచటం అంటే వాడు తప్పు చేసినప్పుడు శిక్షిస్తూ, అనవసరమైన సలహాలు ఇస్తున్నప్పుడు కోపడుతూ, వయసు వచ్చింది కదా అని వాళ్ళందరూ సలహాలు ఇస్తూనే ఉంటారు పెద్దవాళ్ళకి, ఇలా చేయకు అలా చేయకు, వాళ్ళు అలా చేస్తే నీకేంటి, నువ్వు ఇలా ఉండు అని రకరకాల సలహాలు ఇస్తారు పిల్లలు పెద్దగా అయ్యారు కాబట్టి. ఆ సలహాలను నువ్వు పాటిస్తే నువ్వు చెడిపో. అలా కాకుండా వారికి ఏది మంచి ఏది చెడు వారికి తెలియ చెప్పటమే అసలైన ప్రేమ. ప్రేమ అంటే అది అసలు. వారిలో ఏమాత్రం కూడా నెగిటివిటీ అనేది రాకుండా చూసుకోవాల్సింది అసలైన ప్రేమ. అది మీరు వారి యొక్క యోగక్షేమాలు చూడటం, పిల్లల్ని ఒక పద్ధతిగా పెంచటం అనండి, ఒక మంచి పౌరుడుగా, ఒక మంచి మానవుడిగా తీర్చిదిద్దటం అంటే మీరు తల్లిదండ్రులుగా అనండి, బంధువులుగా అనండి, ఎవరైనా సరే. అంటే మీరు ఒక అసలైన బ్రహ్మము అయితే మీరు ఇదే విధంగా చేయాలి. అప్పుడు ఇంకా వేరే సాధన దేనికి? ఎందుకంటే మీలో స్వార్థము లేదు, వేరేది లేదు. ఒకరి మాట వినటం అంటే చెడు మాటలు వినటం కానీ లేదు, ధైర్యం ఉన్నది మీలో. అది మిమ్మల్ని ఎప్పుడై అంటే ఒకవేళ మీరు మధ్య మధ్యలో చేసిన మిమ్మల్ని అసలైన స్థితికి తీసుకువెళ్ళి తీర్చుంది. కాబట్టి మీలో ఆ ధైర్యం ఉండాలి. రే నువ్వు చేసే తప్పురా, నువ్వు అనవసరమైన సలహాలు నాకు ఇవ్వకు, వేరే వాళ్ళకి ఇవ్వకు, నువ్వు పాటించు. ఈ ధైర్యం ఉండాలి, తల్లిదండ్రుల్లో ఉండాలి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళల్లో ఉండాలి, పిల్లల్లో కూడా ఉండాలి. అమ్మ నువ్వు చేసే తప్పు అని చెప్పగలగాలి. ఇలా ఉండకండి, మీరు ఇలా ఉండండి అని చెప్పగలిగే ధైర్యం ఉండాలి, ధర్మం ఉండాలి. ధర్మం ఉన్నవాడికి ధైర్యం, ధర్మం లేనప్పుడు వాడికి ధైర్యం రాదు. ఎందుకు వచ్చిందిలే మళ్ళీ నన్నేదో అట్ అంటారు. కాబట్టి ప్రేమ అంటే ఎంతో అర్థం ఉన్నది. అది బాహ్య ప్రపంచంలోని ప్రేమతో ముడిపెట్టడం వల్ల ప్రేమ అర్థాలే మారిపోయి, అసలు కోపడకూడదేమో, ద్వేషించకూడదా, లేకపోతే ఇంకోటి చేయకూడదా, ఇలా రకరకాలు. ఎలా కోపడతామని, కోపడకపోతే వాడు చెడిపోతాడు. తోటకూర కథ తెలుస్తుంది కదా, తోటకూర కథలో లాగా మెచ్చుకుంటే ఏమవుతుంది, వాడు దొంగతనం చేస్తే. అందుకని పిల్లల్లో ఎప్పుడైతే అది మీకు కనపడిందో, మీరు గమనించారో, వారిని సరైన దారిలో పెట్టడమే మీకు వారి అందున్న ప్రేమ చూపించడం. అంతేగాని వాళ్ళు చాడీల్లాగా ఇక్కడ మాటలు అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మాటలు అలా చెప్తూ ఉంటే మీరు సంతోషించి వాళ్ళని ప్రోత్సహించారనుకోండి, ఇంకా మీకు బ్రహ్మం ఎక్కడున్నాడండి? కనుచూపులో ఉండడు. ఈ జన్మలో కాదు, ఏ జన్మలో దొరకదు. ఇక్కడ ప్రేమ అంటే మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. ప్రేమ అంటే యోగక్షేమాలు చూడటమే ప్రేమ. అది ఇంట్లో వాళ్ళు మీ బంధువులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఏదైనా. కానీ అందరిలో దూరిపోమ్మని చెప్పటం లేదు. ఆ సందర్భం మీ దగ్గర వాళ్ళు ఏదైనా మీతో అంటున్నప్పుడు ఏదైనా సరే మీరు నిర్భయంగా నిజం చెప్పగలగాలి, మీరు అబద్ధం చెప్పవలసిన అవసరం. కాబట్టి ఈ విధంగా ప్రేమ అంటే యోగక్షేమాలు చూడటమే.
కాబట్టి ఆ పరమాత్మ యొక్క ఆ ప్రేమను కనుక మీరు ఉంటే అందులో చక్కగా ఆ గంభీరమైన అంటే మీలో ఆందోళనలు ఉండవు, టెన్షన్స్ ఉండవు, ఆలోచనలు ఉండవు. అదే ఈ మామూలు నేను అనుకోండి, ఎన్ని టెన్షన్లు అంటే వీడు ఏమైపోతాడు పెద్ద అయ్యాక, వీడు చదువు గారాబం చేస్తారు, గారాబం చేసి పెద్ద అయ్యాక ఏమవుతాడంటే వాడు ఏమీ అవడు, వాడు ఎందుకు పనికిరాడు. నువ్వు కొంచెం కఠినంగా ఉండు అని చెప్తే వాళ్ళు చాలా కష్టం అండి, వాడితో అలా ఉండలేమంటే ఇంక వాడు ఎలా బాగుపడతాడు. కాబట్టి పరమాత్మ అనేది మనకి అద్వైతంలోకి వచ్చినప్పుడు ఈ విధంగా, బాహ్యంలో అయినా అలాంటి ప్రేమలు వాడిని చెడగొడతాయి తప్ప వాడిని మంచి స్థితి, కనీసం బాహ్యంలో మంచి స్థితికి రేపు పొద్దున వాడు నీకే వ్యతిరేకం అవుతాడు, నీతో కూడా వాడు సరిగ్గుంటాడు, ఎందుకంటే నువ్వు వాళ్ళ పెంచావు. ఇక్కడ ఈ బాహ్యమైన గురించి అనవసరంగా. కాబట్టి ఇక్కడ మీకు ఆ పరమాత్మ యొక్క ప్రేమ అంటే ఏంటో తెలియదు. ప్రేమ అంటే ఇది, అంటే మంచి చెడు నీవు నియంత్రించగలిగితే అదే అసలైన ప్రేమ. అలా కాకుండా వాళ్ళు ఏం చేసినా మీరు చూసి చూడనట్టుగా వెళితే, అయితే ఇక్కడ కొన్ని సందర్భాలు రావచ్చు. ఏమంటే ఇంట్లో మేము చెప్పాలా వద్దా అది అంటే, ఇక్కడ కూడా మీ హయాం అయిపోయింది అనుకోండి, పిల్లల హయాం వచ్చింది, వాళ్ళకి వదిలేయండి. ఒకసారి 2 సార్లు చెప్పవచ్చేమో, తర్వాత చెప్పకండి. శుభ్రంగా వాళ్ళని అడగండి, చేయమంటే చేస్తాం పని, లేదంటే లేదు. అడ్డం పోకండి, ఏదో చెయ్యకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, చేసి తీరుతాను, ఈ భావనలు మిమ్మల్ని ఆందోళనకి గురి చేస్తాయి. అప్పుడు యోగక్షేమం కంటే ఏం జరుగుతుందో తెలుసు కదా మీ అందరికి, ఇళ్లలో అనుభవాలు. అందుకని అలా ఉండకండి, ఎంతలో అంతలో ఉండాలి. అంటే మీరు సాధన చేస్తే మీకే స్ఫురణ వస్తుంది. కాబట్టి దేనికి కంగారు పడకండి, ఆవేశపడకండి. ఇది నాది అనుకున్నప్పుడే మీరు పనులు చేయగలుగుతారు, అందులో సందేహం లేదు. సర్వము నాది అనుకున్నప్పుడే స్వార్థం వస్తుంది, అది రాకూడదు. మీదనుకునే పనులు చేయండి, ఇల్లు శుభ్రంగా ఉంచడం ఇవన్నీ కూడా అనుకున్నప్పుడే చేయగలుగుతారు, సందేహం లేదు. వాళ్ళు ఒక చోట పెట్టారు అనుకుందాం, ఒక వస్తువు ఏది, మీకు అది నచ్చకపోయినా అట్లాగే ఉంచండి, అంతేగాని అక్కడ పెడితే బాలేదు ఇంకో చోట పెడతాము అని ఏదో చెప్పకండి. మీ హయం అయిపోయింది అనుకోండి, వాళ్ళకి వదిలేయండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంచుకుంటారు, మీకు ఎందుకంటే లేనిపోని శ్రమ. వాళ్ళు అడిగారు అనుకోండి, బాగుందంటారా, అలా కాదు ఇక్కడే బాగుందని వాళ్ళు అన్నారు అనుకోండి, ఓకే అని వదిలేయండి. అది అలా అంటే ఎక్కడైనా సరే అడ్జస్టబుల్ మెంటాలిటీ. అనవసరమైన తల దూరిస్తే ఏమవుతుందండి, తల పొప్పి కట్టదు. అందుకని దూర్చకుండా ఉంటే మీ తల క్షేమంగా ఉంటుంది, అంటే ఆలోచన హాయిగా ఉంటుంది. అందుకే నామస్మరణే చేస్తూ ఉండండి. ఆ నామస్మరణ మిమ్మల్ని ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నిర్దేశించి తీరుతుంది మీరు చేస్తే. విషయాలను చూస్తూ ఆలోచిస్తూ ఇంకోటి ఏదో చేస్తే ఆలోచనలు అలాగే ఉంటాయి తప్ప నిర్దేశం ఎలా జరిగింది. నోరు చెప్తుంది నామస్మరణ, బుర్ర ఆలోచిస్తారు, అలా ఉండకూడదు. బుర్ర కూడా నామస్మరణే చెయ్యాలి, మెదడు అదే చేయాలి, హృదయము అదే చేయాలి, నోరు అదే చేయాలి. అప్పుడు మీ యోగక్షేమాలనండి ఏదైనా సరే జరుగుతుంది, అదే పరమాత్మ. కాబట్టి ఎవడైతే పరమాత్మను గుర్తిస్తాడో వాడికి ఈ నేను రాదు. అంటే ఏదో చెప్పాలి, వాడిని వీడిని బాగు చేయాలి, వాడిని బాగు చేయాలి, ఇంకేదో చెయ్యాలి అని ఉండదు. గురువు మాట పాటించే వాడికి వేరే దేవన్ ఉంటుందండి, ఉండదు. వాడు ఇంకా ఆలోచించాడు, గురువు మాట వినను అని. అలాగే తల్లి మాట వినేవాడికి ఏ గొడవ లేదా ఆ వయసులో, వాడికి అంతటి వాడు ఆలోచించేవాడు, వాడు హాయిగా ఉంటాడు, సుఖంగా ఉంటాడు. ఎందుకంటే వాడికి వేరే ఎందుకు అమ్మ చెప్పింది చేసేస్తే పని అయిపోలా అనుకుంటాడు. అలా గురువు చెప్పింది చేసేస్తే మరి నాకు హాయి క్షేమంగా ఉంటాను నేను అనుకున్న వాడికి ఏ గోలాలి. గురువు చెప్పిన దాంట్లో మళ్ళీ అలా ఎందుకు చెప్పారు, ఇలా ఎందుకు చేయలేదు, గురువు గారు ఎందుకు అలా చేస్తున్నారు అని 100 ఆలోచించారు, దాని గురించి డిస్కషన్ లో పెట్టారు అనుకోండి, వాడికి సుఖం ఎక్కడ ఉందండి.
అసలు వాడి గురువు అనడానికి అర్హత ఏది వాడికి? గురువుని విమర్శించిన తర్వాత వాడు గురువు అనగలడా? అనొచ్చా? ఇంకా వాడికి అసలు లేదు. కాబట్టి పరమాత్మను నువ్వు గుర్తించాలి అంటే నువ్వు పరమాత్మ ఎందు అంటే ఆ పరమాత్మ ఎందు నీకు అంత విశ్వాసం ఉండాలి. నీకు ఒకరంటే ఇష్టము ఉందనుకోండి, బాగా ఇష్టం ఉన్నట్టు వాళ్ళని విమర్శిస్తావా? విమర్శించావు కదా. ఎవరన్నా విమర్శించినా నీవు వాటిని ఇది చేస్తావు. అలాగే పరమాత్మ ఎందు కానివ్వండి, గురువు ఎందు కానివ్వండి, మీకు అలాంటి భావన ఉంటాయి. ఇంకా నువ్వే విమర్శిస్తే ఇంకా నీ యోగక్షేమాలు ఎలా కుదురుతాయి? కాబట్టి అతనిని అంటే నువ్వు గురువును గుర్తించినా, పరబ్రహ్మమును గుర్తించినా ఇంకా నీకు అసలు ఈ బాహ్యమైన నేను అసలు నీకు స్ఫురణకే రాదు. నువ్వు గుర్తించినప్పుడే ఈ బాహ్యమైన నేను నిన్ను నానా విధాలుగా ఆందోళనకి గుర్తు చేస్తూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాంటి ఆందోళనలు? గురువు పట్ల కూడా నీకు గోలగానే. గురువు చేసేది తప్పు అనే స్థాయికి ఎదుగుతావు. అంతే తప్ప అరే నేను చేసింది ఏమిటి, నేను కరెక్ట్ గా ఉన్నానా లేదా అని ఎలా ఆలోచిస్తాడండి? బాహ్యంలో కూడా అంతే కదా. నేను కరెక్ట్ అనుకున్నవాడు ఎన్ని విధాలుగా చూసినా కరెక్టే అంటాడు తప్ప నాలో తప్పు ఉందేమో అని ఆలోచించాడు. నిజంగా మొదటన్నాడు ఎందుకు నాలో ఉందా అని ఫస్ట్ నన్ను పరిశీలించుకుంటాను. వాడు అలా చేశాడు. పరిశీలించుకుని నిజంగా తను ధర్మంగానే ఉంటే వాడు భయపడక్కర్లేదు. అలాగే గురువు పట్ల నీ యొక్క ప్రవర్తన ఎలా ఉందో నువ్వు నిజంగా నిష్కర్షగా నీకు నువ్వు కరెక్ట్ చేసుకోగలిగితే, ధర్మంగా ఉన్నానని నువ్వు అనుకుంటే నువ్వు భయపడక్కర్లే. ఎందుకంటే దోషం తెలియని వాళ్ళు ఎవరు? కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటి అంటే ఎవరైతే నిజమైన గురువుని గుర్తిస్తారో, నిజమైన అంటే గురువుకు పట్ల గొప్పతనం చెప్పట్లేదు, అంటే గురువు యొక్క గొప్పతనాన్ని గుర్తించిన వాళ్ళు ఇతను నిజమైన గురువు అని అనుకునే వాళ్ళు కాదు. నిజంగా నువ్వు గురువు, నాకు గురువు అవసరం ఉంది, గురువు అంటే అంతే అని అనుకున్నావా? గురువే సర్వస్వం, గురువు తప్ప అన్యము లేదు అనుకున్నవాడు నా ఉద్దేశం. అందుకని నిజమైన గురువు అంటే నువ్వు ఎలా పరీక్ష పెడతారండి? నీకు ఏం తెలుసా నువ్వు గురువుని పరీక్ష పెడతావు? అసలు నీకు అసలు ఆ స్థాయే లేదన్నప్పుడు గురువు ఇలాంటి వాడే గురువు అని ఎలా? అందుకనే శంకరులు ఎన్నో బోధల్లో చెప్పారు గురువు అంటే ఎలా ఉంటారు ఏమిటి అని. అవన్నీ వినేశారు. ఇంకా ఇప్పుడు మీరు పరీక్ష పెట్టడానికి దానికి మీ స్థాయి ఏమిటి? లేదమ్మా. ఆ స్థాయికి ఎదగాలంటే కూడా ముందు ఒక ఇది ఉండాలి కదా. పరీక్ష రాయాలంటే నీకు కొంత నాలెడ్జ్ ఉండాలి కదా. వాడు 5వ క్లాస్ చదువుతూ 10th క్లాస్ పరీక్ష రాశాడంటే వాడి ఐక్యూ లెవెల్ అంత ఉందని కదా అర్థం. మెమరీ పవర్ ఉందని రాస్తాడు, లేకపోతే ఎలా రాస్తాడు వాడు? అందుకని ఇక్కడ నువ్వు ఎప్పుడైతే నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకుని ఆ పరమాత్మను గురువును నువ్వు గుర్తించేస్తే ఇక నీకు అసలు ఆందోళన ఎక్కడిది? ఇంకా అసలు ఈ నామరూపములతో ఉన్న నేను ఎక్కడి నుంచి వస్తుంది? రానే రాదు. నది వెళ్ళి సముద్రంలో కలిశాక నది విడిగా నువ్వు గుర్తించగలుగుతావా? నది తన ఐడెంటిటీని కోల్పోతుంది. అలా నువ్వు ఐడెంటిటీని కోల్పోయావా? గురు సమక్షంలో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు వ్యవహారం, ఉద్యోగాలు చేసేటప్పుడు వ్యవహారం తప్పదు. అవన్నీ మామూలుగా ఒక మెషిన్ స్విచ్ చేస్తే దాని పని ఎలా చేసుకుంటూ వెళుతుందో అదే విధంగా మీ వ్యవహారం జరగాలి. మీ ఐడెంటిటీతో గనక మీరు వ్యవహారం చేస్తే, ఎక్కడ చేసినా సరే, బాహ్యంలో ఉంది మీరు బాసు, డాక్టరు, లాయరు, ఇంకోటి ఉంది, కానీ ఈ ఐడెంటిటీ గురువుదే, పరమాత్మదే అన్న స్ఫురణ దృఢంగా ఎవరికైతే ఉంటుందో వారు అక్కడ కూడా తమ యొక్క నామరూపాలని హైలైట్ చెయ్యరు. వారికి బ్రహ్మాండంగానే జరుగుతుంటుంది. ఎందుకంటే వాడి గుర్తింపు అంతా ఎక్కడుందో వాడికి తెలుసు. నది సన్న పాయగా వచ్చి సముద్రంలో కలిసాక అఖండం అయిపోలేదు, అంతేగాని అది చీల్చుకుని పక్కకుందా? లేదు కదా, అఖండమైంది. అదే విధంగా ఎప్పుడైతే పరిమితమైన ఈ నేను అఖండమైన బ్రహ్మతత్వంలో కానీ గురుతత్వంలో విలీనమైనప్పుడు అపరిమితం. విలీనం కానంత వరకు నేను అన్న ఐడెంటిటీ తోటి తిరుగుతుంది, ఏం సందేహం లేదు. ఎందుకంటే అది మీ యొక్క అనుభవాలే, అది విడిగా నేను చెప్పక్కర్లే. ఇప్పుడు మీ అనుభవాలు మీకే తెలుసు.
కాబట్టి గురుతత్వం కానివ్వండి, పరమాత్మ తత్వం రెండు వేరు లేవు, రెండు ఒకటే. ఎందుకని రెండు రెండు పాయింట్అవుట్ చేయడం అంటే, ఎందులో ఒక దాంట్లో లీనం అవ్వండి, ఎయిదర్ దిస్ ఆర్ దట్. ఎక్కడో అక్కడ మీరు లీనం అవ్వకపోతే అఖండత్వం ఎలా మీకు సాధ్యం అవుతుంది? తప్పదు. ఇక్కడ గురువుకి ఏమి కోపాలు తాపాలు లేవు. మీరు నాకు పరబ్రహ్మం ఎందు లీనం అవుతానండి అంటే గురువు టాట్ నువ్వు గురువు ఎందు లీనం అవ్వాలని అండు. ఎందుకంటే గురువు తెలుసు అది పరతత్వమా ఏ తత్వం. కాబట్టి ఎక్కడో అక్కడ విలీనం. ఏదో ఒక సముద్రంలో కలువు కాదు కదా నది. నది పోయి మళ్ళీ నదిలోనే కలిస్తే అది ఆ పరిమితికే లోబడి ఉంటుంది కదా. సముద్రం నువ్వు అఖండమే. ఎందుకు పరిమితి విధించాడు అంటే నువ్వు జీవించాలి కాబట్టి. ఆ పరిమితి దాటకుండా ఆయన అక్కడ కట్టడి చేశాడు. లేకపోతే నువ్వు బతికేదట్లా మరి? ఉదాహరణ నీకు చెప్పాలంటే అఖండత్వం, ఆకాశం ఒక సముద్రం ఆయన చూపించాడు. ఆకాశాన్ని నువ్వు కనుగొనలేదు. సముద్రానికి కూడా ఎంతో కష్టపడితే గానీ ఈ ఎండు ఆ ఎండు నీకు తెలియదు. కాబట్టి ఇక్కడ ఆ అఖండత్వం అంటే ఒక పరిమితి, ఇది ఆ యొక్క అపరిమితమైన దాంట్లో కలిసినప్పుడు ఎలా అయితే అది తన నామరూపాలు కోల్పోయి అఖండత్వాన్ని పొందుతోందో అని చెప్పండి. అందుకని కొన్ని ఆయన మనకి చెప్పాడు, చూపిస్తున్నాడు. ఒరే ఇగో ఇదిరా. అందుకే బ్రహ్మం ఆకాశం ఎందుకు పోల్చారు? ఆకాశానికి నువ్వు అసలు చెప్పలేవు. అంతగా ఆకాశంలో బాంబులు పేలితే, వర్షాలు వస్తాయి, పిడుగులు పడతాయి, అయినా చెక్కు చెదరకుండా ఉంటుంది. అదే విధంగా నువ్వు ఉండవచ్చు, ఉండి తీరచ్చు, కేవలం నీ ఇష్టం మాత్రం. నువ్వు కలిసి అంటే అందులో గురుతత్వము పరతత్వంలోనూ నువ్వు సరెండర్ అయిపోవాలి. నీ ఐడెంటిటీ లేకుండా ఉంది. ఎవరు అడిగినా ఇదంతా గురు ప్రసాదం అనగలుగుతున్నావా, ఇదంతా ఆ పరబ్రహ్మ యొక్క ప్రసాదం అని అనగలుగుతున్నావా? ఆలోచించు. గుర్తించిన వాడు అనగలుగుతాడు. అనాలి కాబట్టి అంటే అవ్వదు, అనాలి కాబట్టి కాదు. నువ్వు నువ్వు అందులోనే ఉండగలిగినప్పుడు అంటావు. ఇప్పుడు ఇంట్లో ఇంటికి వెళ్ళాక అంటావు కదా ఇంట్లో ఉన్నాను అని. అదే ఇంకా అంటే ఇంకా మెట్లెక్కాలి, గేటు తీయాలి అంటావు. వచ్చేసాను ఇంకా లోపలికి వెళ్ళాలి, తాళం తీయాలి అంటావు. అదే లోపల ఉన్నప్పుడు ఎవరిని అంటావా? అదే విధంగా తత్వంలో లీనమైపోయిన వాడు అంతా అదే అంటాడు. తనదంటే ఏమీ లేదంట, నాదంటే ఏమీ లేదంట. ఆలోచన ఉండదు, ఒక ఇది ఉండదు, ఏది ఉండదు. అయ్యి అక్కడ కపటత్వానికి కానీ ఇంకో దానికి కానీ అవకాశం ఎక్కడుంది? అన్ని పర్ఫెక్ట్ గా జరుగుతాయి. లేకపోతే కపటత్వం వచ్చేస్తుంది, పోటీలు వస్తాయి. వాళ్ళు చేశారు కాబట్టి నేను చెయ్యాలనో, లేకపోతే ఇంకోటో ఎన్నో వస్తాయి. ఇక్కడ పోటీతత్వం మంచిది కాదు. ఓకే, ఒక మంచిది నువ్వు వాళ్ళని చూసి నేర్చుకున్నావు, సంతోషం. కానీ వాళ్ళు చేశారు కాబట్టి నేను చెయ్యాలి అనుకోవటం దోషం. ఇవన్నీ ఈ బాహ్యమైన నేను. కాబట్టి వీటన్నిటికీ ఎందుకండి తలకాయ నొప్పి? హ్యాపీగా లీనమైపోతే నీదేది చేయించాలో అసలు ఏమిటో అదంతా గొడవ లేకుండా ఉంటుంది కదా. ఇంటికి పోకుండా ఇంటికి వెళ్ళాక ఇవి చేయాలి అవి చేయాలి అంటే ఏమంటాడంటే ఎవడన్నా? ఫస్ట్ ఇంటికి పోయిన తర్వాత ఆలోచించేసి ఇంటికి వెళ్ళాక ఏం చేయాలి. కాబట్టి ఫస్ట్ నువ్వు బ్రహ్మతత్వంలో లీనమవు, పరతత్వంలో లీనమవు, గురుతత్వంలోనూ లీనమవు. లీనం అయిపోతే ఆ తర్వాత ఏమిటో గురువు చూసుకుంటాడు, లేదా పరబ్రహ్మ చూసుకుంటాడు. సముద్రంలో లీనమైతే నది గురించి సముద్రం ఆలోచిస్తుందా, నది ఆలోచిస్తుందండి? తనలో లీనం చేసేస్తుంది, తనలో ఉన్నవన్నీ దానికి ఇచ్చేస్తుంది. అది విడిగా లేదు, ఆనంద సాగరంలో ఉంటాడు. అంటే ఇంక విడిగా ఏం లేదు కదా. యోగక్షేమం వహామ్యహం అన్నాడు. ఆయన యోగక్షేమాలు చూస్తే ఇంకేమిటండి మనకి? ఒక పవర్ఫుల్ అతన్ని పట్టుకున్నారు అనుకోండి, బాగా మంచి అంటే అన్ని అధికారము దర్పము అన్ని ఉన్నాయి, వాడికి ఏది వాడికి అడ్డం లేదు. అలాంటి వాడిని మీరు పట్టుకున్నారనుకోండి, దేనికండి చింత మీకు? దేని గురించి ఆలోచన? అన్నిటికీ ఆనందమే, చిటికేస్తే అన్ని వచ్చేస్తాయి. ఎందుకంటే అట్లాంటి వాడి దగ్గర ఉన్నారు మీరు. అదే విధంగా ఆ పరబ్రహ్మం ఎందు లీనమైతే పరతత్వమునందు గురుతత్వం అన్నప్పుడు ఇంకా దేనికండి దిగులు? ఎందుకంటే ఇంకా మీరు ఇది చెయ్యాలా అది చెయ్యాలా ఏం చేయమంటారు అని అడుగుతూ దేనికి అడగటం? అసలు మీరు లీనం అవ్వనప్పుడు, నేను ఉన్నప్పుడు మీకు క్వశ్చన్లు వస్తాయి. నేను లేనప్పుడు క్వశ్చన్ ఎక్కడ ఉందండి? అసలు ఏం చెయ్యాలి ఏం చేయకూడదని ఎప్పుడు వస్తుందండి ప్రశ్న?
నేను తెలియనప్పుడు అంటే నేనుగా ఉన్నప్పుడు. తెలిసిన తర్వాత చదువుకున్నవాడు ఏ ప్రశ్న వచ్చినా రాస్తాడు, చదువుకున్నవాడు వామ్మో ఏం ప్రశ్నలు వస్తాయో అంటాడు. నీ చదువుకున్నవాడు అసలు ఏది లేదు, హాయిగా ఉంటాడు, వాడు ఏదొచ్చినా రాసేస్తా అంటాడు. అదే విధంగా బ్రహ్మాన్ని గుర్తించిన వాడికి ఏముందండి అక్కడ, ఇది చెయ్యాలా ఇది చెయ్యొద్దా ఏం చెయ్యాలి ఏముండవు, ఇంకా ప్రశ్నలు ఎక్కడున్నాయి. కాబట్టి ఈసారి అంటే శరీరాన్ని గుర్తించినప్పుడు ఈ ప్రశ్నలన్నీ, కాబట్టి ఇక్కడ అంటే నీకు ఆ బాహ్యంలో ఇంట్రెస్ట్ ఉండబట్టి ప్రశ్నలు వచ్చాయి. బాహ్యంలో ఇంట్రెస్ట్ లేకపోతే ప్రశ్నలు ఎందుకు వస్తాయండి? ఏ జరగాల జరుగుతుందని డైలాగులు అన్నిటికి కొడుతున్నారా మీరు? కొన్నిటికి కొడతారు, కొన్నిటికి కొట్టరు, అది ఉంటుంది, గమ్మత్తుగా ఉంటుంది కదా. కొన్నిటికి మటుకు అంతా పరబ్రహ్మమే, ఏది అట్లా జరిగిపోతుందమ్మా, ఏది పట్టించుకోవట్లేదు అంటారు. మళ్ళీ ఒక 2వ సెకండ్ లోనే అమ్మ ఇలా ఉందమ్మా అంటారు. చూసారా, అది సంగతి. కాబట్టి శరీరం నందు ఆసక్తికే ఇవన్నీ. ఆసక్తి లేనప్పుడు దేనికంటే ఏ జరగాల నువ్వు నిర్ణయించుకున్నప్పుడు కదా, చెయ్యాలి చెయ్యకూడదు అనుకున్నప్పుడు శరీరమే కదా, శరీరం ఉంది కాబట్టి చెయ్యాలి చేయకూడదు, లేకపోతే ఏంటండి ఎవడండి ఆలోచించే అవకాశం ఏది అసలు శరీరం లేకపోతే. ఆయన ఏమన్నాడు, ఒరే శరీరం ఉన్నా నువ్వు ఆలోచించక్కర్లేదురా వహామి అహం అన్నాడు ఆయన. అంత బాగా వహామి అన్నా కూడా టూట్ అంటే ఇంకా ఆయన ఏం చేస్తాడు పాపం, నీకు తెలియదులే స్వామి అంటున్నాడు. అన్నిట్లో కల్పించుకుంటాడు. అప్పుడేమో నాది అంటాడు, కల్పించుకున్నప్పుడు నాది అంట, కలవంట ఎట్లన్నా పోనీ అంటాడు. వాడివే అదన్నా శరీరమే, ఇదన్నా శరీరం. నీలో ఆందోళన కలిగిందంటే దేహం. కాబట్టి ఈ యొక్క సమస్త స్థితులను అంటే ఎటువంటి ఏవి వచ్చినా సరే సర్వకాల సర్వ అవస్థలయ్యది. ఆకాశం ఎలా అయితే ఉంటుందో అదే విధంగా నీవు కూడా, ఎందుకంటే నీవు ఆకాశం ఒకటే. ఏమంటే ఆకాశం కాబట్టి ఉందండి అంటే నువ్వు ఆకాశానివే, నువ్వు ఆ పరబ్రహ్మ తత్వమే, ఏం సందేహం లేదు. నీకు అంటే ఆసక్తి ఈ దేహం పట్ల, నీ యొక్క నామరూపాల పట్ల నీకు ఆసక్తి. ఆసక్తి లేకపోతే ఎందుకండి అన్ని పూస్తారు, రంగేస్తారు. సరే, కాబట్టి అన్ని ఏ స్థితిలో వచ్చినా వాటన్నిటిని అంటే నజర్ అందాజ్, ఏం పట్టించుకోకర్లా, వచ్చింది ఓకే, ఆ క్షణం ఏమనిపించింది అది చేయండి, ఆ తర్వాత ఊరుకోండి. ఇలా చెయ్యాలి వాడికి, లేకపోతే వాళ్ళు నన్ను ఏమన్నా అనుకుంటారు, ఇన్ని ఆలోచిస్తే ఆ దేహం, దేహానికి కదండి గుర్తింపులు ఇవన్నీ. బ్రహ్మ గుర్తింపు ఎందుకంటే బ్రహ్మ ఎప్పుడన్నా గుర్తింపు కోరిందా? దానికి అసలు రూపమే లేదంటుంటే గుర్తింపు లేని దాన్ని గుర్తించడం ఎందుకు? కాబట్టి ఎవరేమన్నా కూడా పట్టించుకోకుండా, వాడు ఏమన్నా అనుకుంటాడేమోనని చింత. వాళ్ళు అలా ఉండలేదండి, నేను చాలా బాగా ఉన్నాను, వాళ్ళతో ప్రేమగా ఉన్నాను, నేను ఎన్నో చేశాను, ఇవే కదా అన్ని కూడా. ప్రేమగా ఉన్నా కూడా వాళ్ళు అలా ఉన్నారు ఏమిటి? కాబట్టి ఎప్పుడైతే సర్వకాల సర్వావస్థల యందు ఆ యొక్క స్థితి అందే ఉంటే, తత్వం యందు లీనమై ఉంటే అదే అసలైన జ్ఞాని లక్షణం, అదే పరబ్రహ్మతత్వం, అదే అహం బ్రహ్మాస్మి స్థితి. ఇంకా వేరే ఎక్కడుందండి? ఏమీ లేదు. సర్వకాల సర్వావస్థలంతా అలా ఉంది. ఎందుకు లేనిపోని ప్రశ్నలు దిగుళ్ళు? ఏది ఎలా జరగాలి అలా జరుగుతుంది. నీ పిల్లలైనంత మాత్రానో, మీ బంధువులైనంత మాత్రానో, లేకపోతే ఇంకోళ్ళైనంత మాత్రానో ఏదో జరగాలని నువ్వు ఆశించకూడదు. ఎందుకంటే వాడు ఒక బ్రహ్మమే కదా. వాడు పుట్టినప్పుడు వాడికి కూడా తలరాత రాశాడు ఆయన. నీ తలరాత ఇప్పటివరకు ఎట్లా రాశాడు, ఆయన తలరాత కూడా అలాగే రాశాడు. నువ్వెందుకు దూరిపోతావు మధ్యలో వేలు పెట్టి అనవసరంగా? అందుకని వాడికి ఎలా ఉందో అలా జరుగుతుంది. అయ్యో ఎంతైనా అన్నావు అనుకో అంటే వాడికి నీకు తేడా లేదు. వాడికి తెలియలేదు బ్రహ్మ, నీకు తెలిసింది, అది చూసుకో. ఫ్లైట్ ఎక్కిన వాడు బెల్ట్ పెట్టుకోవాలి, కింద ఉన్నవాడు ఎందుకంటే బెల్ట్ పెట్టుకోవటం? ప్రయాణం చేసేవాళ్ళు కదా బెల్ట్. పొట్టిగా సరదాగా చెప్పే ఉదాహరణ. అంటే నీకు తెలిసింది కాబట్టి నువ్వు అలా ఉండు. తెలియని వాడిని పట్టుకుని వాడు ఉండట్లేదు, వాడి గురించి నువ్వు ఆలోచిస్తే ఇంకా నీకేం తెలిసింది? ఏమీ తెలియలేదు. అంటే జ్ఞానికి అజ్ఞానికి తేడా ఉంది కదా. వాడు అజ్ఞాని,
నువ్వు జ్ఞానివని నువ్వు బాధపడితే అజ్ఞానివేగా నువ్వు కూడా. మరి వాడికి ఎప్పుడు తెలియబడాలో తెలుస్తుంది, లేకపోతే వాడికి ఎప్పుడు ఏం జరగాలో జరుగుతూ ఉంటుంది. నువ్వెందుకు తెగులు పడతావు? నువ్వు ఏం చేయగలవు? పోనీ ఏమీ చేయలేవు. ఏమీ చేయలేని వాడికి ఆందోళన ఎందుకండి? ఏదో ఒకటి చెయ్యాలి కదండి. అంటే నువ్వు నడవచ్చమ్మా, కర్ర లేకుండా నడవమ్మంటే కాదండి కర్రతోటి నడుస్తా అంటే ఏం చేస్తాడు డాక్టర్? సరే కాబట్టి సర్వకాల సర్వావస్థల యందు ఆ యొక్క తత్వంలోనే ఉండాలి. ఏ బంధాల పట్లైనా అంటే అసలు ఏదైనా సరే సర్వము ఆ బ్రహ్మమే, ఆ బ్రహ్మం వాడిని చూసుకుంటాడు అన్న ధీమా నీలో ఉండాలి. ధీమా ఉండాలంటే నువ్వు అసలు అందులో ఉంటే కదా నీకు ధీమా వస్తుంది. ధైర్యం ఎప్పుడు వస్తుందండి? ధైర్యంగా ఉంటే ధైర్యం వస్తుంది. అంతే. నువ్వు ధైర్యంగా లేకుండా భయపడుతుంటే ధైర్యం ఎలా వస్తుంది? రాదు. అది తాడు కాదు, సారీ పాము కాదు తాడు అని నీకు తెలిసిన తర్వాత ధైర్యం వచ్చింది. ప్రతిసారి అలాగే భయపడతావా? ఏమంటారండి? ఇది అంతే. తెలిసిన తర్వాత ఎవరన్నా అలా చేస్తారన్న తిట్టరు, పిచ్చా అన్న నీకని. మరి ఇంత జ్ఞాని లక్షణాలు తెలిసి, ఉన్నది పరబ్రహ్మం అని తెలిసి, అనుభవాలు కలిగి నేనున్నాను అంటేనే ఆ పరబ్రహ్మ ఉన్నట్టు అని అన్నది నీ ప్రతి సెకండ్ నీకు అనుభవంలోకి ఉంది. ఇంకా వేరే అనుభవం ఏం కావాలి? ఇంత తెలిసి మళ్ళీ అమ్మ వీడు, అయ్యో వాడిలాగా వాడిలాగా, నేను ఇలా చేశాను వాడు ఎలా చేస్తున్నాడు, ఇంకోటి ఏదో అయింది, వాళ్ళకి అలాగా వీళ్ళకి ఇలాగా. ఏమిటంటే ఎవరి జీవితాలు వాళ్ళవి. నీకు అప్పుడు జ్ఞానం లేదు కాబట్టి పిల్లల్ని కన్నారు. ఏదో జరిగిందండి, అయిపోయింది. ఇప్పుడు నీకు తెలియబడింది, నువ్వెవరో నీకు తెలిసింది, 100% తెలిసింది, డౌట్ లేకుండా తెలిసింది. తెలిసిన తర్వాత కూడా మళ్ళీ నామరూపాలతో వ్యవహారం చేస్తానంటే నేను బాధపడతాను, సంతోషపడతాను, వాళ్ళకి ఇది చేస్తాను, వాళ్ళకి అది చేస్తానని నీకు నువ్వే ఆ బాహ్య ప్రపంచంలోకి పరిగెడుతున్నావు. నువ్వు చెప్పలేవా నా మార్గం ఇది అని? నువ్వు చెప్పగలవు. ధర్మం ఏదో కాదో నీకు తెలియాలి. నీ ధర్మాలు నీకు తెలియాలి అంటే నువ్వు సాధనలో ఉండవు. నీ ధర్మాలు నీకు తెలిస్తే ఎంత చేయాలో ఎంత చేయక్కర్లేదో, అసలు ఏం చేయాలో చేయకూడదో నీకే తెలుస్తుంది. కానీ అమ్మో ఏమన్నా అనుకుంటారేమో, అమ్మో మా అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు అనుకోండి, ఎవరైతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, రేపొద్దు నాకు ఏదైనా వస్తే వాళ్ళు చూడరేమో. ఇంకేం బ్రహ్మం అండి అక్కడ? బ్రహ్మం ఎప్పుడైనా భయపడింది? అయ్యో నాకు రూపం లేదు, నన్ను ఎవరు చూస్తారు? ఎందుకంటే భయపడటం, వాడు చూస్తాడో చూడ్డాన్ని, పిల్లలు చూస్తారో చూడరో, మా అమ్మాయి ఏమంటుందో, అల్లుడు ఏమంటాడు, ఇలా ఏదో ఒకటి వాళ్ళు అడుగుతారు. అది నిజంగా వాళ్ళకి ఆవశ్యకత ఉంది, చెయ్యండి. చెయ్యొద్దని ఎప్పుడు చెప్పలేదే. కానీ మనసుని పరమాత్మ లగ్నం చేసి చేయండి మీరేం చేసినా కూడా. అది చెప్పేది, చెయ్యొద్దనే చెప్పటం లేదు ఇక్కడ. మీ మనస్సు సర్వకాల సర్వ అవస్థల యందు ఆ తత్వం అంతే లీనమై ఉండాలి, అంతే విలీనమై ఉండాలి. అప్పుడు మీరు ఏది చేసినా ఏముందండి? రమణ మహర్షి అంతా చేసుకోలేదా? బిల్డింగ్ కడుతుంటే చూశాడు, అన్ని చేశాడు కదా. ఎందుకు? ఆయన అందులో లీనమై ఉన్నాడు కాబట్టి ఆయనకి బాహ్య ప్రపంచంతో ఏ సంబంధం. ఎన్ని జరిగినా ఆయన ఏముంది? పెరిగేవారు లేరా? ఆయన పీఠాధిపతి కాబట్టి ఆ యొక్క ధర్మాన్ని ఆయన అవలంబించారు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఆ బ్రహ్మస్థితిలోనే ఉన్నారు. ప్రహ్లాదుడు, జనక మహారాజు ఇవన్నీ కూడా చెప్పారు కదా. ఎవరికి అంత రాజ్యాలు లేవు, పీఠాలు లేవు, ఆశ్రమాలు లేవు. అన్నా సరే అంటే అదే మరి తేడా ఏం లేదు, సింపుల్. తెలిసిన దానిని ఆచరించడానికి ఇక్కడ భయం అని చెప్పి నేను మిమ్మల్ని మెచ్చుకోను, సమర్థించను. బ్రహ్మం కాదలుచుకోలేదు, అంతే సింపుల్. కాబట్టి ఇక్కడ ఈ యొక్క బాహ్యమైన కారణాలన్నీ చూపిస్తారు, రకరకాల కారణాలు చూపిస్తారు. ఏదో అనుకుంటుంది. ఆత్మయందు ఏ విధమైన పరివర్తనము గాని సంస్కారము గాని సంభవముననే భ్రాంతిని శరీరం యొక్క స్థితుల యందు ఏ విధమైన పరివర్తనమైనను కలుగుట సంభవమే అను మోహమును త్రోసిపుచ్చి పరిపూర్ణమైన శాంతి నెలకొని ఉన్న మనస్సుతో పరమాత్మయే సర్వము అని, పరమాత్మ కంటే అతిరిక్తముగా ఏదీ లేదని నిశ్చయించుకుని ఎవడైతే చలించకుండా ఉంటాడో వాడే బ్రహ్మ.
అంతేగాని ఏదో వచ్చేయంగానే సాధనని పక్కన పెట్టేసి జ్ఞానం అంతా వదిలేసి అరుపులు కేకలు అబ్బో అరవద్దని చెప్పటం లేదు ఇక్కడ, అవసరమైనప్పుడు అరవండి. చెప్పాం కదా ఇంత ముందు యోగక్షేమం. ఏమంటే అంటే చెప్పిన తర్వాత ఇంత ఏమిటండి అంటే అందులో ఏం దోషం లేదు, కానీ లోపల నుంచి రాకూడదు. అయ్యో నేను ఇంత మంచి చేశాను, వీళ్ళు నాకు మంచి చేయటం లేదు, వాళ్ళకి ఏదో చెయ్యాలి నేను, ఇలా ఏవో రకరకాల భావనలు ఉంటున్నాయి కదా. అంటే బంధముల పట్ల, అంటే బంధముల ఉన్నతికి సంతోషము, వారికి ఏదో జరగకపోతే దుఃఖము, ఇవి ఉండరాదు అని చెప్పాలి. ఏదైనా సరే మీరు నిర్లిప్తంగానే ఉండండి, వాళ్ళకి ఎలా జరగాలో అలా జరుగుతుంది. మీరు చెప్పవలసి వచ్చినప్పుడు చెప్పవచ్చు, చెప్పకూడదు అనట్లేదు. ఏది చేసినా లోపల ఆందోళన లేకుండా ఉంటున్నారా, మిమ్మల్ని మీరు స్పెసిఫై చేసుకున్నారు అనుకోండి, ఆహా నేను ఈ విషయంలో కల్పించుకోలేదని, అప్పుడు రెండో విషయం రాగానే కల్పించుకుంటారు. ఎందుకంటే అహంకారం, ఆహా నేను కల్పించుకోవటం లేదన్నా ఏమో వచ్చింది కదా. కాబట్టి అలా కాకుండా చక్కగా అందరూ కూడా సర్వకాల సర్వ అవస్థల ఎందుకు కూడా ఆ యొక్క తత్వం అందే విలీనమై ఉంటే ఈ ఆందోళనలు, ఆలోచనలు, ప్రశ్నలు, ఎలాగా ఏమైపోతుంది, ఎలాగా ఇలాంటివన్నీ ఏముండవు. అప్పుడు సత్సంగం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆలోచన ఉండదు, ఒకరి యందు ఎటువంటి భావన లేదు, అందరూ ఆ పరబ్రహ్మ స్వరూపాలే, అంతా పరబ్రహ్మమే. అప్పుడు అసలు రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఎందుకండి, పాటించట్లేదని రూల్స్ రెగ్యులేషన్స్ కానీ పాటిస్తే ఎందుకండి. ఒకరికి ఇబ్బంది కలగకూడదు నాకు అనుకుని ఎవరికి వాడు అనుకుంటే ఎవరికి కలుగుతుందండి ఇబ్బంది, ఎవరికి చెప్తాము, నేను మాట్లాడను, నేను మౌనంగానే ఉంటాను, నేను అక్కడికి వెళ్ళేది సత్సంగానికి సాధన, నాలో ఈ యొక్క నేను భావన పూర్తిగా నశించడానికి పూర్తిగా అని ఎవరికి వారు అనుకుంటే మాట్లాడగలరా? ఆలోచించండి. ఎందుకు చెప్పాలి మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి, సాధన చేసుకోండి అని చెప్పవలసిన ఆవశ్యకత ఎక్కడున్నది? ఎవరికి వారు నేను ఈసారి దాంట్లో నేను ఉన్నతిని పొందాలి, ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలని చెప్పాడు పరమాత్మ. అలా ఎవరికి వాళ్ళు ఉద్ధరించుకోవాలి అనుకుంటే మాటలు వస్తాయా, అసందర్భం వస్తాయా, వాదనలు వస్తాయా? ఒకరిని ఇబ్బంది పట్టే మాటలు రావు, అసలు ఏది రాదు, పరమానందంగా ఉంటుంది. మాట లేనప్పుడు ఉన్నది పరమానందమే కదండి. ఊరుకున్నంత ఉత్తమం లేదని చెప్పుకోలేదు, గొడవే లేదా, బొడిగుండుంటే నూనె లేదు, దువ్వెన లేదు, ఏది లేదు, రోజు చెప్పుడు నీళ్ళు పోతే కంతాళం మెరుస్తుంది, అంగేసుకునే బాధ లేదు. ఇవన్నీ ఎంత హాయ్ అండి. అయ్యో జుట్టు ఊడిపోతుందని బాధ ఎందుకండి, పోతే పోతుంది హాయ్, ఎంత పని తగ్గిపోతుంది చెప్పండి. తలస్నానాలు రుద్దక్కర్లేదు, ఆరబెట్టుకోక్కర్లేదు, ఎన్ని గోళలు, కలర్ వేసుకోక్కర్లేదు. ఆ జోక్ గుర్తుంది కదా, ఒకడికి కరెక్ట్ గా పైన 3 4 వెంట్రుకలు ఉన్నాయి, వాడు బార్బర్ షాప్ కి వెళ్ళాడు, వాడు కొండ మండిదిట వీడిని చూసి, ఏం చేయాలన్నట్టు, వీడు అంత కాన్ఫిడెంట్ కలర్ ఇట్ అన్నట్టు. కాబట్టి ఏదో పోయిందని ఎందుకండి బాధ, దేనికి బాధపడకండి, అది బంధాలైనా వస్తువులైనా దేహమైనా ఏదైనా సరే, ఎందుకు మనకి దిగులు, ఎంత హాయ్ అండి, చక్కగా ఉండొచ్చు. అనవసరంగా అయ్యో అయ్యో అన్నారంటే అయ్యో అనాల్సిందే, అయ్యో అంటే బాధే కదా, బాధపడాల్సిందే. అయ్యో అంటే ఎందుకండి, సంతోషం అంటే ఎంత సంతోషం. అందుకని సర్వకాల సర్వ అవస్థల యందు ఆ పరతత్వంలో లీనం అవ్వండి. శుభం భూయాత్.